అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌లోని 3వ యూనిట్ వచన విభాగంలోని చివరి పాఠ్యాంశమైన 'మా ఊరు పోయింది' అనే పాఠ్యభాగం గురించి వివరించుకుందాము. పాఠ్యభాగ సందర్భంలోకి వెళ్ళిపోదాము. అయితే 'మా ఊరు పోయింది' అనే పాఠ్యాంశాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు. వారు పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళడం అనేది అధికమైంది. అంతే కదా, ఉన్నత చదువుల కోసం, బతుకు తెరువు కోసం పల్లెని వదిలిపెట్టి పట్టణాలకు వెళ్తున్నారు. దాన్నే వలస వెళ్ళడం అంటారు. అది ఈ మధ్య ఎక్కువైంది. ఈ కారణంగా పట్టణ ప్రభావం పల్లె ప్రజల జీవనంపై ప్రభావాన్ని చూపుతోంది. అలవాట్లు, అభిరుచులు, సాంప్రదాయాలు అన్నీ మారిపోతున్నాయి. సౌకర్యాలు, వస్తువులు కొత్త జీవన విధానానికి అనుకూలంగా మార్పు చెందుతున్నాయి. గ్రామాల్లో ఉండే సహజ వాతావరణం కాస్త ఏమవుతుంది? కృత్రిమ వాతావరణాన్ని చోటు చేసుకుంటుంది. ప్రపంచీకరణ లేని రోజుల్లోనే మారిపోయిన తన ఊరుని చూసి కృష్ణశాస్త్రి బాధపడ్డాడు. మా ఊరు పోయింది అని ఆవేదన చెందాడు. ఇప్పుడుంటే ఇంకా ఎంత బాధపడేవాడో. ఈ కథ అందరికీ తమ ఊరుని గుర్తు చేస్తుంది. ఇక పాఠ్యభాగ సారాంశంలోకి వెళ్ళిపోదాం. నేను పల్లెటూరుని విడిచి పట్నవాసానికి అలవాటు పడ్డాను. ఎప్పుడో చనిపోయిన మా అమ్మ గుర్తుకు వస్తుంది. నాకెప్పుడు చుట్టూ 10 మంది ఉండాలి. ఒంటరిగా అయితే ఉండలేను. ఒంటరిగా ఉండాలనిపిస్తే నా పక్కన ఎవరినైనా ఉంచమని వేడుకుంటాను. పట్టణం స్నేహితులతో సందడితో బాగుంటుంది. ఈ మధ్య స్నేహితులందరూ ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అమ్మ, తోబుట్టువులు, స్నేహితులు పోయినా నాకు పట్టణంలో ఒంటరితనం అనిపించలేదు. నాకు పాత విషయాలు గుర్తుకు చేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ వయసు ముదిరిన తర్వాత నాకు ఒంటరితనం అనేది తెలిసొచ్చింది. అప్పుడు అమ్మ అని అన్నాను. మనం కూడా అంతే. ఇప్పుడు అంతే కదండి. మనం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉందాం అనుకుందాం, ఏదో ఒక కోచింగ్కి. అప్పుడు మనకి ఒంటరిగా బాధగా అనిపించినప్పుడు మనకి గుర్తొచ్చేది అమ్మ మాత్రమే. అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఆ పల్లెటూరి యొక్క మన ఊరి ముచ్చట్లన్నీ అడుగుతూ ఉంటాం. అలాగే అమ్మతో కాసేపు మాట్లాడుతూ ఉంటాం. అలాగే మనకి ఈ పాఠ్యాంశంలో కృష్ణశాస్త్రి గారికి వాళ్ళ ఊరు గుర్తొచ్చిందంట. ఆ ఊరితో పాటు ఆ ఊరి యొక్క వాతావరణం, ఆ చెట్లు, ఆ పంట పొలాలు, అవన్నీ, అలాగే అక్కడి జనం, అవన్నీ గుర్తొచ్చాయంట. ఇక ఇలా అంటున్నాడు, పట్టణంలో నివసిస్తున్నా అది నాతో ప్రేమగా మాట్లాడదు. మనం పట్టణంలో నివసిస్తుంటే పల్లెల్లో మాట్లాడినంత పట్టణంలో మాట్లాడరు. అంటే అక్కడ పట్టణంలో ఎవరి పని వాళ్ళది, పలకరించే అంత టైం కూడా ఉండదు. పట్టణంలో గోడలు ఎక్కువ, జనాభా కూడా ఎక్కువే. పల్లెల్లో కనిపించే మనుషుల మధ్య, చెట్ల మధ్య, చేల మధ్య ఉండే చుట్టరికం పట్టణాల్లో కనిపించదు. అంతే కదా, పట్టణంలో ఆ ప్రేమ, ఆ పిలుపులు అనేవి ఎక్కువ కనిపించవు. పల్లెల్లో అయితే మనం ఏ వాడలోకి వెళ్ళినా కానీ పలకరింపులు, ఎక్కడికి వెళ్తున్నావోయ్ పిల్లగా, ఎటు వెళ్తున్నావోయ్ అని ప్రేమగా పలకరిస్తూ చుట్టూ ఉన్నట్టే ఉంటారు. అందుకే మా ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నాడు కృష్ణశాస్త్రి. అక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఉండాలి అనుకున్నాడు. వెంటనే నాకు మా ఊరు కళ్ళ ముందు కదలాడింది. మీకు కూడా ఎప్పుడైనా ఒంటరిగా బాధగా అనిపించినప్పుడు మీ ఊరు గుర్తొచ్చిందా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక మనం చంద్రపాలెం ఊరి గురించి ఇప్పుడు చెప్పుకుందాము. ఊరికి ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి 2 చెరువులు ఉన్నాయి. ఆ నీళ్లలో చేపలు ఎగిరిపడుతూ ఉంటాయి. చెరువు గట్టున మా ఇల్లు. ఎక్కడ? చెరువు గట్టున మా ఇల్లు. ఇంటి వెనకే వెలమదొరల దివాణం ఉండేది. వెలమదొరలు అంటే ఒకప్పటి దొరల యొక్క దివాణం. పెద్ద రాతి గోడలతో కలిగిన ఒక దివాణం, ఒక పెద్ద భవనం అనేది ఉండేది. బీట వేసిన గోడల్లో రావి మొలకలు కనిపిస్తున్నాయి. అంటే పాడుబడ్డ గోడల్లోంచి కొన్ని మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి, కొన్ని చెట్లు. అలాగే ఈ గోడల్లోంచి రావి మొలకలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ దివాణం గోడల నుండి రాణుల నిట్టూర్పులు, వీరుల హూంకారాలు వినిపిస్తున్నాయి. అంటే ఏదైనా పాడుబడ్డ బంగ్లాకి వెళ్ళండి మీరు,
చాలా రోజుల తర్వాతది. అక్కడ మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా ఉండిపోయి ఏవో కొన్ని శబ్దాలనేవి వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా రాణుల నిట్టూర్పులు, వీరుల హూంకారాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడన్నా దొర కూడా కనిపిస్తాడు. బొబ్బిలి వీరుడిలా ప్రత్యేకమైన ఆకారాలతో ఉంటాడు. ఎప్పుడైనా ఒక మనిషి మన ముందు ఉండి ఉండి చనిపోతే మనకి ఆ తర్వాత రోజు కూడా కనిపిస్తాడు కదా, అలాగే ఆ పాడుబడ్డ దాంట్లో ఆ దివాణంలో దొరలు వీళ్ళంతా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కనిపించేవాళ్ళు, కనిపించినట్టు అవుతుండే అని చెప్తున్నాడు. ఇక ఆ దివాణానికి ఎదురుగా రావి చెట్టు ఉండేది. దాని ప్రక్కే ఒక రామాలయం కూడా ఉండేది. రావి చెట్టు కింద అరుగు, దాని మీద కబుర్లాడుకునే జనమంతా ఉండేవాళ్ళు. ఊర్లో అందరి గురించి రావి చెట్టుకు తెలుసు, అంతే కదా. ఆ రావి చెట్టు ఆ అరుగు మీద కూర్చొని మనందరం ముచ్చట్లు పెడుతూ ఉంటాం కాబట్టి మన ముచ్చట్లన్నీ ఆ రావి చెట్టుకి తెలుసు. రాత్రి 9 గంటల తర్వాత రామశాస్త్రి పురాణం చెప్తాడు. అంతే, 9 గంటల తర్వాత. ఇప్పుడు మనం సీరియళ్ళు సినిమాలు చూస్తుంటే, కానీ పల్లెటూరులో మాత్రం ఒకప్పుడు పురాణం, రామశాస్త్రి పురాణం చెప్తుండేవాడు. మహాభారతం, రామాయణం చెప్తూ ఉంటాడు. భారతం ఆయనకు కంఠస్థంగా ఉండేది. ఎప్పుడు చెప్పేవాడే కాబట్టి అది ఎప్పుడు కంఠస్థంగానే ఉంది. ఆయన పురాణం చెప్తుంటే గ్రామంలోని జనమంతా అక్కడికి మూగి ఆనందిస్తుండేవారు. ఆ రాత్రి వేళ పురాణాన్ని ఆముద దీపం కూడా విని అటు ఇటు తల ఊపేది. ఆ జనం వింటూ తల ఊపినట్టే అక్కడ దీపం ఉంటుంది కదా, అది కూడా గాలికి అటు ఇటు వింటున్నా అని తెలపడానికి తల ఊపుతూ ఉండేది. మా ఊర్లో అందరికీ రామాయణ భారత కథలు తెలుసు, అలాగే పద్యాలు కూడా అందరికీ వచ్చు. మా ఊరి సంస్కృతిలో అందరిది ఒకే సంసారం, కులం మతం భేదాలు లేకుండా అందరూ ప్రేమగా మామ, అన్న, పిన్ని, వదిన అని పిలుచుకుంటారు. అంతే కదా, పల్లెటూరులో కులం మతం అని భేదాలు లేకుండా ప్రేమగా పిలుచుకుంటారు. పొద్దున్నే తెల్లవారితేనే అలా మనం నడుచుకుంటూ వెళ్తూనే మన మామ కానీ, పిన్ని కానీ, బావ కానీ, అత్తమ్మ కానీ వీళ్ళందరూ ప్రేమగా పలకరిస్తూనే ఉంటారు. పొద్దున్నే పల్లెల్లో అంత ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే పద్మశాలి మాదన్న వేకువనే రాట్నం వడికేవాడు. ఇక్కడ పద్మశాలి మాదన్న అనే అతను రాట్నం, మనకి చిత్రంలో కనిపిస్తుంది చూడండి, రాట్నం వడికేవారు. అతని యొక్క పెళ్ళాం పడుగు పేకలు ఏర్పాటు చేసేది. అంటే ఆ రాట్నం వడకడానికి పేకలను అవన్నిటిని సిద్ధం చేసేది. కొంత దూరంలో కావయ్య మాస్టారి బడి కూడా ఉండేది. ఆయన మీద పిల్లలు చాలా ఎగతాళి చేసి పాటలు పాడేవారు. కానీ ఆయనంటే అందరికీ భయం భక్తి కూడా ఉండేది. ఇక బడి పక్కనే శ్రీరాముల అంగడి ఉండేది, అంటే బజారు ఉండేది. జియ్యన్న అనే భక్తుడు మా ఊరిలో ఉండేవాడు. ఇతనొక భక్తుడు ఉండేవాడు అని చెప్తున్నాడు. కూచిమంచి తిమ్మ కవి మా ఊరివాడే. ఆ కవి మా ఊరివాడే. ఆయన నివసించే ఇల్లు పాతబడిపోయింది. ఇక అవన్నీ దాటి బయటకు పోతే వరి పొలాలు, గట్ల మీద తాడి చెట్లు కనిపిస్తాయి. తాటివనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, అంతే కదా. ఆ వరి పొలాలు, ఆ తాటి కొమ్మలు, చుట్టూ చెరువులు, రామాలయం, చుట్టూ జనం, అదంతా ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటున్నాడు. ఆ దివాణం పైన, అంటే ఆ భవనం పైన స్తంభాల మీద పావురాళ్ళు కుహుకుహులాడుతూ ఉండేవి. ఇక పల్లెటూరులో చెరువు గట్టు మీద కూర్చుంటే ఆవులు అంబ అనే అరుపు, పశువుల కాపరుల పాటలు, వడ్రంగి పిట్ట చేసే శబ్దం, దూరం నుంచి వినిపించే పొలికేకలు, నూర్పుల సందడి, బండి ఎడ్ల గంటల సవ్వడి, ఇలా ఎన్నో కంటికి కనిపిస్తాయి. ఎంత బాగుంటుందో మా ఊరు అని కృష్ణశాస్త్రి గారు అంటున్నారు. నిజంగా చెరువు గట్టు దగ్గర ఆ పంట పొలాల్లో ఆ తాడి చెట్ల కింద అలా కూర్చుంటే ఆ ప్రశాంతత, చుట్టూ పచ్చదనం, ఏవో చిన్న చిన్న పక్షుల శబ్దాలు, ఆ పశువుల కాపరి యొక్క పాటలు, ఇలా ఎన్నో శబ్దాలు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంత బాగుంటుందో మా ఊరు అని
కృష్ణశాస్త్రి గారు చెప్తున్నారు. మా ఊరు పక్కన ఉండే పెద్ద ఊరుకు అప్పుడప్పుడు వెళ్ళేవాణ్ణి. మా ఊరు పక్కనే ఒక పెద్ద ఊరు ఉండేది. అక్కడికి నేను అప్పుడప్పుడు వెళ్ళేవాణ్ణి. ఆ ఊరు దారిలో నాకు నాన్న అమరం రఘువంశం చెప్పేవారు. దూరాన శివాలయం, మధువాలయం కనిపిస్తాయి. ఆ రోజుల్లో ఆ ఊరుల్లో ఆ ఊరి వాళ్ళు సంధ్యా సమయాల్లో అంటే సాయంత్రం వేళల్లో కోవెలకు వెళ్ళేవారు, గుడికి వెళ్ళేవారు. పగలు రాజమందిరం వైపు వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదని ఎవరో చెప్తుంటే విన్నాను. అప్పట్లో సాయంత్రం వేళల్లో గుడికి వెళ్ళేవారు, అలాగే రాజమందిరంకు కూడా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు అని ఎవరో చెప్తుంటే విన్నాను అని మనకు కృష్ణశాస్త్రి గారు చెప్తున్నారు. అంతేకాదు పంచదార ఫ్యాక్టరీ వైపు వెళుతున్నారట అని కూడా తెలిసింది. ఇలా మా ఊరి గురించి చెబుతుంటే ఎన్ని స్మృతులు గిలిగింతలు పెడుతున్నాయో. కొన్ని ఒళ్ళు నిమురుతున్నాయి, కొన్ని సూర్యకిరణాల్లాగా, కొన్ని గాలి కెరటాల్లాగా ఉంటాయి, కొన్ని అత్తరు వాసనలాగా, కొన్ని సాంబ్రాణి పొగలాగా ఉంటాయి. ఆ స్మృతులతో, ఆ ఆలోచనలతో నేను మా ఊరు బయలుదేరాను. ఇన్ని ఆలోచనలు, ఇన్ని అనుకుంటూ మా ఊరు ఇలా ఉంటుంది, అక్కడి వాతావరణం ఈ విధంగా ఉంటుంది, చెరువులుంటాయి, రామాలయం ఉంటుంది, ప్రేమగా పలకరించే బంధువులుంటారు, చుట్టూ చెరువు గట్టు ఉంటుంది, తాటివనం ఉంటుంది, దివానం ఉంటుంది. ఇలా ఇన్ని అనుకుంటూ కృష్ణశాస్త్రి గారు తన ఊరికి వెళ్దామని అనుకున్నాడు. ఈ రోడ్డు చంద్రపాలెంకి దారి ఇదేనా అని అడిగాను. ఈ రోడ్డు, ఈ బస్సు అక్కడికే వెళతాయి, ఆ టూరింగ్ టాకీస్ డేరా అక్కడిదే అనే మాటలు విని త్వరగా ఊర్లోకి వెళ్ళాను. అక్కడ నా చంద్రపాలెంలో లేదు, మా ఊరు పోయింది అని కృష్ణశాస్త్రి గారు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఊరుని వదిలిపెట్టి ఒక 10 సంవత్సరాలు పట్టణానికి వెళ్ళి దాని తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ మన పల్లెటూరుని చూస్తే చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు చెరువులు ఉన్న స్థలంలో భవనాలు కట్టొచ్చు, పంట పొలాలు ఉన్న దాంట్లో ఏవో సినిమా హాళ్ళు గాని, వేరే భవనాలు గాని అన్ని నిర్మించవచ్చు. కాబట్టి ఒకప్పుడు ఉన్నట్టు ఆ పల్లెటూరు లేదు, అంతా మొత్తం రాను రాను పట్టణంగా మారిపోయింది. అయ్యో నా చంద్రపాలెం పోయింది, నా ఊరు పోయింది అని కృష్ణశాస్త్రి గారు వారి యొక్క ఆవేదనను మనతో వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠ్యాంశం అంతా విన్నాక మీ అందరికీ కూడా మీ ఊరు గుర్తొచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కూడా మీ ఊరు గుర్తొస్తే, మీ ఊరి వాతావరణ పరిస్థితులు అన్నీ గుర్తొస్తే కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు.